బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గల్లేపల్లి గ్రామంలో అక్షర పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ భోకం అప్పారావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ తరగతులకు సంబంధించిన విద్యార్థులు వినూత్న వేషధారణలతో చోపరులను ఆకట్టుకున్నారు. కొమ్మదాసులు, బుడగజంగాలు, శివుడు, కృష్ణుడు, హనుమంతుడు తదితర వేషధారణతో ప్రత్యక్షమయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షుడు గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసేలా విద్యార్థులచే ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆనందింపజేశాయన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గండి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చదువును కూడా గొప్పగా అభ్యసించి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాకం సూర్యకుమారి, గ్రామ సర్పంచ్ బోను గంగునాయుడు, అక్షర పబ్లిక్ స్కూల్ సిబ్బంది అప్పారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేవుడికి ఇచ్చి, దేవుడి గుడిలో రామాలయం అయితే రామాలయం, ఏమి గుడి ఉంటే ఆ గుడిలోకి ఇచ్చి, మన పెద్దలు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళకి దేవుడి మూలు పెట్టుకొని పిండి వంటలు అవి చేసుకొని శుభ్రంగా గడిపేది సంక్రాంతి పండుగ. మూడోది కనుమ. కనుమ అంటే మరి ఈ పంటలన్నీ మనకి రావడానికి కారణం ఎవరు? మన కళ్ళాలో ఉండే ఎడ్లు కానీ మిగతా పశువులు కానీ ఇవన్నీ కారణం. అందుకే కనుమ రోజు ఏం చేస్తాం? ఈ పిండి వంటలన్నీ వండి తీసుకెళ్ళి ఆ పశువులకు పెడతాం. ఇలాగే ఈ 3 రోజులు మనకి సిరిధాన్యాలు మొత్తం సంపద మన ఇంటికి వస్తుంది కాబట్టి 3 రోజులు ఆనందంగా గడిపే మనకు తెలిసిన పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి పండుగ. ఇదే ఇప్పుడు ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే, ఆధ్యాత్మికంగా మన ఆధ్యాత్మిక వేత్తలు కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దక్షిణాయనం పూర్తయి భోగి రోజే ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఇది ఉత్తరాయణం. దక్షిణాయనం అంతా కూడా రాక్షసుల ఆధిపత్యం ఉంటుంది, ఉత్తరాయణం అంతా కూడా దేవతల ఆధిపత్యం ఉంటుంది. బహుశా మరి నిన్నే వైకుంఠ ఏకాదశి అని చెప్పి మనం చూసాం. అంటే విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేల్కొన్న రోజు, అదే దేవతలంలో కూడా మేల్కొన్న రోజు. అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి రావడం అంటే అందరం కూడా మనకు వచ్చే సంపదలతో సరదాగా హ్యాపీగా జీవనాన్ని గడిపే విధానం. ఈ గుల్లేపల్లి మా అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి మేము ఎంతో సహకరించిన తల్లిదండ్రులకు మరియు ప్రజాప్రతినిధులకు, పత్రికా విలేకరులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎప్పటి నుంచో అణగారిపోతున్న మర్చిపోతున్న తరుణంలో, ఈ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్న తరుణంలో మేము ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహించడానికి మూల కారణం. అలాగే మనం ఎప్పుడు చూడని పగడజంగ వాళ్ళు కానీ, కొమ్మదాసర్లు కానీ, బుడబుక్కల వాళ్ళు కానీ, గుదగంట్ల వాళ్ళు కానీ ఇలాగ ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు పూర్వం ఎలా జరిగేదో చూపించడం జరిగింది మా అక్షర ఇంగ్లీష్ హై స్కూల్లో. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేద్దామని అంటే సంస్కృత సాంప్రదాయాలను మర్చిపోకుండా నెక్స్ట్ తరానికి కూడా ఇది ఉపయోగపడేటట్టు చేయడానికి మనం ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.